హాయ్ గాయ్స్, మా పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ ట్రిప్ తిరుపతికి వెళ్ళడము. వీకెండ్స్లో నేను ఎప్పుడు డేర్ చేసి వెళ్ళలేదు నార్మల్గా అయినా, ఎందుకంటే జనాలు అంతమంది ఉంటారు కాబట్టి భక్తులు. నేను అంత రిస్క్ తీసుకుని ఎప్పుడు వెళ్ళలేదు, కానీ ఇంకా తప్పదు, లీవ్స్ అన్ని వాడేశారు కాబట్టి ఇంకా లీవ్ ఏం దొరకలేదు. ఆల్రెడీ మండే ఒక్క రోజుకి ఎలాగోలా రిక్వెస్ట్ చేస్తే ఒక లీవ్ దొరికింది. ఇంకా నేను ఇంటి దగ్గర మా పేరెంట్స్ కోసం కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి త్రీ డేస్కి సరిపడా ఇచ్చేసి, మాకు కూడా మేము ఫుడ్ ప్రిపేర్ చేసి పనులన్నీ చేసి వచ్చాను. టైం లేదు, ఇక్కడ నేను స్టేషన్లోనే రెడీ అయ్యాను. ఇంకక్కడికి తిరుపతికి మేమేమి టికెట్స్ 300 రూపీస్ అనుకుని మేమేమి చేసుకోలేదు, సర్వదర్శనానికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. ఇంకా రూమ్స్ అవన్నీ బుక్ చేసుకోలేదు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర బుక్ చేసుకోవచ్చు, కానీ ఎందుకు అవర్స్ మళ్ళీ వెయిట్ చేసి నుంచుని అంత వద్దని చెప్పేశాను. మార్నింగ్ మేము రీచ్ అయ్యేటప్పుడే ట్యాక్సీ అతనికి చెప్పాము లాకర్ దగ్గర ఆపమని చెప్పి. ఆయన టెంపుల్కి దగ్గరలో ఉన్నది PS3 లాకర్ దగ్గర ఆపారనమాట. వాకబుల్ డిస్టెన్సే, కానీ మేము ఫ్రీ బస్సు ఉంటది కదా, అది ఎక్కి వెళ్ళే వాళ్ళము అన్నిటికీ. ఇంకా మార్నింగే లాకర్లో బ్యాగ్స్ అన్ని పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి పుష్కరిణి ఓపెన్ ఉందో లేదో చూడడానికి వెళ్ళాము. మేమేమి డ్రెస్సులని తీసుకెళ్లేదు. ఇంకా పుష్కరిణి ఓపెన్ ఉంది, మంచిగా పుష్కరిణిలో స్నానం చేసుకొని పూజ చేసుకొని ఆ తర్వాత వరాహస్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. బాగా దర్శనం జరిగింది. అక్కడే టిఫిన్ తినేసి బ్రేక్ఫాస్ట్ పెడతారు కదా మార్నింగ్ టైంలో వేసి మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కేసి లాకర్కి అయితే వచ్చేసాము. PS3కి అయితే వచ్చేసాము. తర్వాత ఫ్రెష్ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే తీసుకుని సర్వదర్శనంకి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ దర్శనం మాకు వీకెండ్స్ లో నేనైతే 2 days పట్టిద్ది అనుకున్నాను. అసలు దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే, నేను శ్రీవారి సేవకు వచ్చాను కదా, నాకు అన్ని తెలుసు మామూలుగా అక్కడ ప్లేసెస్ అన్ని. మా హస్బెండ్ కి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట తిరుపతికి రావడము. ఇంకా నేను చిన్నప్పటి నుంచి ఏది ఉన్నా సరే, హాలిడే అయినా ఏదైనా నాన్నతో కలిసి మామూలుగా ఒక ఐడియా అయితే ఉంది. ఇంకా దర్శనం అయితే 4 hours లో అయిపోయింది. అక్కడ ప్రసాదాలు అన్ని తిన్నాము. బాగా దర్శనం అంటే చాలా బాగా జరిగింది. ఇంకా నేను ఏడిసిన వాళ్ళ వ్రతం కూడా చేసుకున్నాను. అక్కడ ముడుపు చేసి ఇంకా దర్శనం చేసుకుని అక్కడ చాలా కొంతసేపు కూర్చొని చాలా మెల్లగా బయటకు వచ్చాము. చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. అది కూడా వీకెండ్ సాటర్డే. అసలు ఎండలు ఎంత ఉన్నాయంటే కాళ్ళు కూడా మాడిపోతున్నాయి. జనం అయితే చాలా మంది ఉన్నారు, ఏమీ ఖాళీ ఏమీ లేదు. అయినా కానీ అసలు చాలా బాగా దర్శనం జరిగింది. నాకు ఎంత హ్యాపీ అనిపించింది, మనసుకి చాలా హ్యాపీ చాలా అనిపించింది. అక్కడ కొన్ని లడ్డూలు ప్రసాదాలు అవన్నీ తీసుకుని కొంతసేపు ఇంకా మేము లాకర్ దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ 1 hour పట్టిద్ది. ఫ్రీ బస్ అయితే చుట్టూ తిరిగి మళ్ళీ లాకర్ దగ్గరికి వెళ్ళాలి కదా అని చెప్పేసి అక్కడే గుడి ముందే కొంతసేపు రెస్ట్ తీసుకుని అక్కడ షాప్స్ అవన్నీ చూసి అక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తిన్నాము. చాలా షాపింగ్ చేశాను మా అత్తయ్య గారి కోసం, మా అమ్మగారి కోసం, ఇంకా నా కోసం, ఇంకా చాలా చేశాను. కానీ వీడియోస్ ఏమి 3 daysలో నేను ఒక 20 minutes తీసుకున్నాను అంతే వీడియోని. దీపం వెలిగించేసి కొబ్బరికాయ కూడా కొట్టాము. అన్నీ చూసుకొని అన్ని ప్లేసెస్ అన్ని అక్కడ షాప్స్ అన్ని మొత్తం అన్ని కాళ్ళు నొప్పి వచ్చేంత వరకు నేనైతే బాగా అన్నీ చూసేసాను. ఎన్నిసార్లు చూసినా అక్కడ ప్లేస్ కానీ గాజులు కానీ చాలా బాగుంటాయి కదండి. నేనైతే చాలా బాగా చూశాను. తర్వాత నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది. ఒకసారి అన్నదానానికి వెళ్ళాము. అక్కడ ఫుడ్ తినేసిన తర్వాత నేను సేఫ్ సైడ్ ఏం చేశానంటే ఒక సంచి తీసుకెళ్ళాను. అది సేఫ్ అయింది. అన్ని అక్కడ ఒకటి కొన్నాము కూడా, మళ్ళీ అన్ని అక్కడ దాంట్లో వేసేసుకుని పెట్టేసుకున్నాము. ఇంకా వద్దు లాకర్కి వెళ్ళి నిద్రపోవడమే కదా, దేవస్థానంలో నిద్రపోతే చాలా మంచిది అని చెప్పేసి హస్బెండ్ పంచె ఏదైతే ఉందో పట్టు పంచి అది కింద అయితే వేశారు. కింద వేసుకుని నాదైతే చున్నీ చాలా పెద్దగా వచ్చింది డ్రెస్ కి. ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మీ డ్రెస్ చున్నీలు చాలా పెద్దగా ఉంటే అదే మనకు చాలా బెనిఫిట్. అది కప్పేసుకుని దోమలు కొట్టకుండా పంచేసేసుకొని మేమైతే ఆ నైట్ అంతా అక్కడే నిద్రపోయాము. నేనైతే ఆ మూమెంట్ ఎలా అనిపించిందంటే, నా చిన్నప్పుడు మా ఫాదర్తో మా నాన్నగారు నేను అలాగే వెళ్ళినప్పుడు మాకు ఇలా రూమ్స్ ఉంటాయని అవి ఇవి అని మా ఫాదర్ అంత రిస్క్ తీసుకునే వాళ్ళు కాదు, అక్కడే నిద్రపోయే వాళ్ళం అనమాట. అలాగే అనిపించింది. అలా నిద్రపోతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మార్నింగే మా లాకర్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అవి చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ ట్యాక్సీ లాకర్ ఎదురుగానే ట్యాక్సీలు ఉంటాయి కదా, ట్యాక్సీ మాట్లాడుకున్నాము పైన ప్లేసెస్ అని చూడడానికి. జాపాలి, చక్రతీర్థం, ఆకాశగంగా,
శిలాతోరణము ఇవన్నీ ఉంటాయి కదా ఫేమస్, శ్రీవారి పాదాలు ఇవన్నీ నేను ఆల్రెడీ చూసాను. నేను రానని చెప్పాను, నేను బాగా అలసిపోయాను, నిద్రపోవాలని చెప్పాను. మళ్ళీ నేను సింగిల్గా వెళ్ళాను, సేవ చేసినప్పుడు వెళ్ళాను, ఫాదర్తో వెళ్ళాను, మళ్ళీ హస్బెండ్తో కూడా వెళ్ళే నా మెమరీ ఉండాలని చెప్పేసి సర్లే జాపాలి ఒక్కటే వెళ్దాం అనుకున్నాను. కార్లో కూర్చుందామా అని అనుకున్నాను, కానీ వెళ్ళిపోయాను అన్ని ప్లేసెస్కి. అక్కడ ఉన్న ప్రతిసారి ఫుడ్ ఐటమ్స్ షాప్స్ చూడొచ్చు కదా, అలాగే ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుందని వెళ్ళా అనమాట. వావ్, చాలా బాగుందండి. జాపాలీలో అయితే నేను అసలు ఫస్ట్ నా కాళ్ళు అయితే నడవలేకపోయినాయి. ఇంకా సర్లే వచ్చేటప్పుడు అన్ని తినొచ్చు అంటే ఇంకా వచ్చేటప్పుడు మాత్రం దారి పొడవుని ఏది కనిపిస్తే అది తింటా వచ్చామన్నమాట. తిరుపతిలో మాత్రం ఫుడ్కి లోటే లేదు. చాలా ప్రసాదాలు, అన్నదానాలు, బయట టిఫిన్స్, షాపింగ్ అయితే గాజులు నా దగ్గర చాలా ఉన్నాయి. అయినా కానీ నేను కొనేసుకున్నాను. కొబ్బరి ముక్కలు ఈ జర్నీ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. కాకపోతే మా ఇద్దరికి అంతకుముందు కమ్యూనికేషన్ ఏమీ లేదు. అరేంజ్ మ్యారేజ్, మేమేమి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని ఇవన్నీ ఏమీ తీపిచ్చుకోలేదు, మాట్లాడుకున్నది లేదు, కలిసింది లేదు. ఈ ట్రిప్కి వెళ్ళటం వల్ల ఎప్పుడు సైలెంట్గా చూసుకునే మేము ఇద్దరం అయితే చాలా గొడవలు పడ్డాము. నాకే చాలా కోపం ఎక్కువ. అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇతనితో ఎలా ఉంటుందో, వెళ్తానో లేదో, బోర్ కొట్టిద్దో ఏంటో అనుకున్నాను. కానీ మా ఫాదర్తో వెళ్ళినప్పుడు నాకు ఎలా ఫ్రీడమ్ అయితే ఉందో అలాగే ఉంది. ఇంకా అందుకనే నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. నేనైతే చాలా అలిగాను. ఇంకా తెలిసిందే కదా, కొంచెం కమ్యూనికేషన్ అయితే పెరిగింది అనే చెప్పచ్చు ఏ ట్రిప్ వల్ల. మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఫస్టే మీరు ఇలాంటి ట్రిప్లు తీసుకెళ్ళండి. అప్పుడే ఒరిజినల్ అనేది బయటకు వస్తుంది. అతను కూల్గా ఉన్నారా లేకపోతే కోపంగా ఉన్నారా అని మీకు తెలుస్తుంది. నాకంటే అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి అంటే అన్ని అవర్స్ నుంచోవాలి, అంత అప్పుడు తెలుస్తుంది మిమ్మల్ని ఎలా చూస్తున్నారు ఏంటని. నాకైతే మా ఫాదర్తో వెళ్ళినట్టు అనిపించింది. తర్వాత మేము కొండ కిందకి దిగేసాము. దిగేసిన తర్వాత బస్ స్టాండ్లో మా బ్యాగ్స్ అన్ని పెట్టేసి అలివేలు మంగాపురం అని వెళ్ళిపోయాము. మేము లాకర్కి వెళ్ళాము. అంత ట్రిప్ అంతా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ మేము కొండ కిందకి దిగేసాము. కొండ కిందకి దిగేసిన తర్వాత మేము బ్యాగ్స్ అన్ని అక్కడ లాకర్లో పెట్టేసి, బస్ స్టాండ్లో ఉంటుంది కదా, బ్యాగ్కి 20 రూపీస్ 10 రూపీస్ వస్తే వాళ్ళే తీసుకుంటారు. మేము ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని అలివేలు మంగాపురానికి వెళ్ళిపోయామన్నమాట. చాలా టైం పట్టింది కింద ప్లేసెస్ చూడడానికి. ఒక నైట్ మొత్తం పట్టింది అనమాట. నాకైతే అక్కడ అంతగా నిద్రపోవడానికి ఏమీ లేదు. చాలా చూసాము. నైట్ 12 అయిపోయింది. అప్పుడు ఆటో ఉంది, ఆటో కనిపించింది. ఎక్కడ నిద్రపోనివ్వట్లేదు, ఉండనివ్వట్లేదు. ఈ టైంలో ఇంకా దేవుడే ఆటో ఉన్నట్టు ఆ టైంకి ఆటో ఉంది. అదొక్కటే టెంపుల్ ఎదురుగా ఉందన్నమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా టైం అయితే పట్టింది, 4 అవర్స్ పైనే పట్టింది. కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయితే నేను అయ్యాను. ఎందుకంటే నిద్రపోవడానికి లేదు. 1000 రూపీస్ ఇచ్చి ఉండాలి, గుడిలో నిద్రపోనివ్వట్లేదు. మా బ్యాగ్స్ ఏమో అక్కడ ఉన్నాయి. ఇక్కడ రూమ్స్లో ఉందామని అనుకున్నాం కానీ మళ్ళీ అక్కడ వేరే సపరేట్గా తీసుకోవాలి కదా, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలంటే అని చెప్పేసి మేము ఆటో 12కి మాట్లాడేసుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయి, ఇంకా బస్ స్టాండ్లో 300 రూపీస్కి ఇస్తే బంక్ బెడ్స్ ఏవో ఉంటాయంట. నాకు తెలీదు, నేను ఫస్ట్ డేర్ చేయలేదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు అసలు ఉంటాయో తెలియదు, నేను రాను, నాకు భయం వేస్తుందని చాలాసేపు టైం వేస్ట్ చేసేసాను. టైం వేస్ట్ చేసేసిన తర్వాత ఏం కాదు నేను ఉన్నాను కదా అని చెప్తే ఇంకా వెళ్ళాను. నీకు నచ్చితేనే వెళ్దామని అంటే వెళ్ళి చూశాను. అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉంది, కనుమ వాళ్ళంతా అబ్బాయిలు ఉన్నారు. ఇలా హస్బెండ్ వైఫ్ ఇలా బంక్ బెడ్స్ కావాలంటే సర్లే జాగ్రత్తగా అని చెప్పేసి ఇచ్చారు. నాకైతే ఫస్ట్ కొంచెం భయం వేసింది. తర్వాత ఇంకా ఇతను ఉన్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా నా బెడ్షీట్ వేసుకుని నేను ఇంకా కప్పేసుకుని నిద్రపోయాను అనమాట. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అక్కడ కింద ఏ టెంపుల్స్ ఉన్నాయో, గోవిందరాజు టెంపుల్, ఇంకా కోదండరామస్వామి టెంపుల్, ఈ కృష్ణ టెంపుల్ అన్నీ అక్కడ ఫేమస్ ఉన్నాయి, అన్నీ వెళ్ళాము.
కపిలతీర్థం అన్నీ మొత్తం చూసాము. చూసిన తర్వాత చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు కింద టెంపుల్స్ అయితే నేను చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. అంటే పోయినసారి శ్రీవారి సేవకి వెళ్ళినప్పుడు చూద్దాం అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు, హెల్త్ ఖరాబ్ అయిపోయింది. ఫస్ట్ ఒకటే ట్రిప్కి ఒక క్యాబ్ మాట్లాడుకోకండి, ఎక్కువ మనీ అడుగుతారు. ఒక ప్లేస్ అయిపోయిన తర్వాత ఇంక ఓలా ఉంటుంది కదా, చెక్ చేసుకోండి నెక్స్ట్ టెంపుల్ ఏంటో, తర్వాత బుక్ చేసుకోండి, అది బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. మాకైతే చాలా తక్కువ మనీతో అన్ని అయితే చూసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. కింద టెంపుల్స్ మాత్రం అన్ని ఫేమస్ అన్ని కవర్ చేసాము. చాలా ప్రసాదాలు, అసలు కపిల తీర్థంలో అయితే అన్నానికి లోటే లేదు. అసలు ఎంత ఫుడ్ పెడుతున్నారంటే వెళ్ళిన చోటల్లా ప్రసాదాలు. నేనైతే ఎన్ని మజ్జిగలు, ఎన్ని టిఫిన్స్, ఎన్ని తిన్నానంటే అదైతే తిరుపతి అంతా సరిపోయింది. సెకండ్ డే అన్ని పైన కొండ పైన అన్ని చూసాము, టెంపుల్స్ అవన్నీ. మళ్ళీ కొండ దిగేసిన తర్వాత అలివేలు మంగాపురమే సరిపోయింది, అక్కడే 12 అయిపోయింది. మార్నింగ్ చూస్తామో చూడమో శ్రీకాళహస్తి అనుకున్నాను, ఇంకా చెప్పలేదన్నమాట వెళ్దామని చెప్పేసి. ఇంకా ఇక్కడే కపిల తీర్థం వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. అక్కడ మెల్లగా చెప్తున్నాను ఇలా శ్రీకాళహస్తి కూడా వెళ్దాము, రాహుకేతు పూజ చేపించుకుందాము. మేమేమేమి బట్టలు ఏం తెచ్చుకోలేదు, కొత్త బట్టలు తెచ్చుకున్నాము, కానీ అక్కడ చాలా వేడిగా ఉంది. నేనైతే అవన్నీ వేసుకోలేకపోయాను, నార్మల్గా కాటనే ప్రిఫర్ చేశాను. చాలా అంటే చాలా ఎండలుగా ఉండడం వల్ల తీసుకెళ్ళిన డ్రెస్లు ఏమి నేను తీసుకోలేదు. ఇంకప్పటికప్పుడు చాలా టైం వేస్ట్ చేశాను. తర్వాత బస్ స్టాండ్కి వచ్చాము, మాకు బంక్ బెడ్స్ దగ్గరికి. తర్వాత 10 మినిట్స్ ఆలోచించుకుని రిలాక్స్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము. 2 అయ్యింది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా వెళ్ళిపోయాము, శ్రీకాళహస్తికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత రాహుకేతు టికెట్స్ తీసుకున్నాము. మేమేమి ఎక్స్ట్రా క్లాత్లు ఏమి తీసుకెళ్ళిపోయేసరికి అన్ని కొత్తగానే, అన్ని కొత్త బట్టలే. ఇంకా అక్కడ 150 రూపీస్కి కొన్నాం అనమాట. అక్కడ పూజ చేపిస్తే మన పైన ఉంటది కాబట్టి ఏదో ఒకటి వదిలేయాలి. హస్బెండ్ ఏమో పంచ కట్టుకున్నారు, లింగి వైట్ కలర్ది, దానిపైన కండవ వస్తుంది కదా, ఆ కండవ నేను మీద వేసుకున్నాను అనమాట. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత, టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయి అక్కడ వదిలే. ట్రైన్ అయితే అన్ని చూసాము. ట్రైన్ అయితే ఇంకా టైం అయిపోతుంది, ఇంకా 40 మినిట్స్లో ట్రైన్ వచ్చేస్తుంది. మేము ఇంత దగ్గరికి వచ్చాం కదా, అన్నదానం బాగుంటుంది తిందాం, మధ్యాహ్నం కూడా తినలేదని చెప్పేసి నేను ఆపాను. అక్కడ ఉప్మా పెట్టారు కాబట్టి నేను సేఫ్ అయిపోయాను. ఇద్దరికి ఇష్టమే ఉప్మాను. ఇంకా అక్కడ ఐస్ క్రీము, పలహారాలు, ప్రసాదాలు చాలా కొన్నాం, కానీ ఏమైతే తినలేదు. అన్నీ చూసాము, షాప్స్ అన్నీ. ఇంకా అంతా అయిపోయింది. ట్రైన్కి మాకు 40 మినిట్సే. ఇంకా చూద్దాం, ఇంకా తక్కువ టైం అయినా సరే పాతాళ గణపతి దగ్గరికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. ఇంకా చూద్దామని చెప్పేసి 10 మినిట్స్లో ఓపెన్ చేయకపోతే 8 కల్లా బయలుదేరిపోదామని చెప్పేసి అనుకున్నాం. కరెక్ట్గా 8కి ఓపెన్ చేశాను అనమాట. 15 మినిట్స్లో ఫాస్ట్గా తినేసి ఇంకా మేము ఆటో లగేజ్ అంతా నేను ఫాస్ట్గా తీసేసుకున్నాను. ఇంకా ఆటో బుక్ చేసేసుకుని ఓలా ట్రైన్కి అయితే వెళ్ళిపోయాము. మందు గురించి ఇప్పుడు వెళ్ళగానే ట్రైన్ వచ్చేసింది. ఇంకా నాకైతే బాగా నిద్ర వచ్చేసింది. ఇంకా మార్నింగ్ కొంచెం ఒక్క సెకండ్ అయితే వేరే ఊరు వెళ్ళిపోయేది. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రాలేక ఆ లగేజ్తో చాలా సఫర్ అయ్యేవాళ్ళం. ఒక్క సెకండ్ ఇంకా నాకైతే మేలుకో రాలేదు. లేవు అసలు స్టేషన్ వచ్చేసింది, లేవు అంటే అవునా వచ్చేసిందని ఒక్క సెకండ్లో అన్నీ సర్దేసుకుని
శ్రీకాళహస్తికి 2 years బ్యాక్ మా నాన్నగారితో వెళ్ళినప్పుడు అక్కడ ఒక కుక్క ఉంది. ఏం పెట్టినా చూస్తే మనుషులంగా ఏం పెట్టినా తినలేదు. అచ్చం దేవుళ్ళలాగానే అనిపించింది. అయితే అక్కడ అందరి దగ్గరికి వెళ్తుంది, కానీ ఏం పెట్టినా ఏం తింది, ఎవరిని ఏం అనట్లేదు. అలాగే ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మైండ్లో అది కనిపిస్తుందా కనిపించదా అని అనుకున్నాను. కానీ నాకున్న పూజలకి గుడికి వెళ్ళే టయానికి నేను అంతగా మళ్ళీ ఏమీ ఆలోచించలేదు. ప్రసాదాలు తీసుకున్నాము, ఇంకా దాని గురించి మర్చిపోయాను, ఆ డాగ్ గురించి. ఇంకా మేము 8 అయిపోయింది కదా, ప్రసాదం కోసం వెయిట్ చేస్తే మా కిందే కూర్చుంది. నాకు అప్పటికే అదే అని నాకు అనిపించలేదు, నేనేం పట్టించుకోలేదు. నా దగ్గరకు వచ్చింది, చేయి అని అన్నాను, కానీ నాకు అంతగా ఏం గుర్తురాదు. టిఫిన్ తిన్న తర్వాత మళ్ళీ వెళ్ళిపోయే ముందు అయ్యో ఒకసారి సరిగ్గా చూసుంటే పోయేది కదా, నేను అప్పుడు చూసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. నిద్రపోతుంది, ఎవరేం పెట్టినా తినదు, అలాగే ఉంటుంది. మరి